నీమ్స్ వైద్యులు ఏం చేసినా సంచలనమే. ఏ శస్త్రచికిత్స నిర్వహించినా రికార్డే. దేశంలో ఏ ఆసుపత్రికి సాధ్యం కానని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసింది నీమ్స్. ఏకంగా 2000 మందికి కిడ్నీలు అమర్చి ప్రాణదానం చేసింది. నీమ్స్ వైద్యుల ఘనతకు కారణం అత్యాధునిక మెడికల్ ఎక్విప్మెంట్స్, రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీ. ఆ సదుపాయాలను నీమ్స్ ఆసుపత్రికి అందించింది కేసీఆర్. తాజాగా నీమ్స్ వైద్యులు సాధించిన రికార్డుకు ఏనాడో బీజం వేసి పెట్టారు కేసీఆర్. నిమ్స్ ను నిర్మించింది చివరి నిజామే కావచ్చు, కానీ దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. నిమ్స్ ది కార్పొరేట్ హాస్పిటల్ అనే రేంజ్ లో అభివృద్ధి చేసింది ముమ్మాటికి కేసీఆరే. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆనవాళ్లు చెరిపేస్తామని విర్రవీగే మూర్ఖులు కూడా ఒప్పుకోవలసిన నిజమిది. బీఆర్ఎస్ పాలనలోనే నిమ్స్ ఆసుపత్రి బ్రహ్మాండంగా అప్గ్రేడ్ అయింది. 100 కోట్ల నిధులతో అత్యాధునిక వైద్య సదుపాయాలను నిమ్స్ కు అందించారు కేసీఆర్. హై ఎండ్ మెడికల్ ఎక్విప్మెంట్ ను విదేశాల నుంచి తెప్పించి నిమ్స్ లో ఇన్స్టాల్ చేశారు. కిడ్నీ విభాగం, క్యాన్సర్ల బ్లాక్, రోబో ట్రాన్స్ప్లాంట్ ఎక్విప్మెంట్, రేడియాలజీ, పాథాలజీ ఇలా అన్ని విభాగాల్లోనూ నిమ్స్ అభివృద్ధి అయింది. పోతే నిమ్స్ కే పోవాలి అన్నంతగా నిమ్స్ ఆసుపత్రి అపర సంజీవని అయింది బీఆర్ఎస్ పాలనలోనే. నాడు నాటిన విత్తనమే నేడు ఫలాలు అందిస్తున్నది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అదేనండి మన నిమ్స్ ఆసుపత్రి. వైద్య రంగంలో దేశంలోనే అద్భుతాలు చేస్తున్నది. తాజాగా మరో చరిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తో దక్షిణాదిలోనే రికార్డు సృష్టించింది మన నిమ్స్. సదరన్ స్టేట్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా కొత్త చరిత్రను రాసుకుంది. సంగారెడ్డికి చెందిన 20 ఏళ్ల యువకుడికి మూత్రపిండాలు మార్చి 2000 మార్కును తాకింది నిమ్స్. అంతేకాదు, దేశంలోనే అత్యధిక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన అగ్రగామి వైద్య సంస్థల్లో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది. దేశంలోనే 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. స్వయంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఈ విషయాన్ని సగర్వంగా ప్రకటించారు. ఓసారి నిమ్స్ హిస్టరీ చూద్దాం. అది 1989. నిమ్స్ యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో మొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆనాడు మొదలైన విజయాల పరంపర ఇప్పుడు రికార్డులు సాధించే స్థాయికి చేరింది. అనుభవజ్ఞులైన వైద్యులు, తక్కువ ధరకే మంచి వైద్యం, నిపుణులైన వైద్య బృందం చొరవతో నిమ్స్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. 1989, 2010 మధ్య 448 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే 2011 నుంచి 2017 మధ్య 552 ఆపరేషన్లు విజయవంతంగా చేశారు. అప్పటి నుంచి 2023 జనవరి మధ్య మరో 500 కిడ్నీ మార్పిడి చికిత్సలు నిర్వహించారు. ఆ తర్వాత 3 ఏళ్ల 4 నెలల వ్యవధిలోనే వేగంగా మరో 500 శస్త్రచికిత్సలను పూర్తి చేశారు. చివరికిప్పుడు 2000 మార్కును తాకారు నిమ్స్ వైద్యులు. గ్రేట్ అచీవ్మెంట్. తప్పకుండా మా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అనమాట. ఎందుకంటే ఇన్ని చేయటం అనేది అంత సులభం కాదు. చాలా చాలా కష్టపడితే కానీ 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయలేము. రాత్రి అనక పగలనక ఎప్పుడు వస్తుందో కిడ్నీ మనకు తెలియదు. సో వచ్చినప్పుడు మేము రెడీగా ఉండాలి, వెళ్ళాలి, కిడ్నీ చేయాలి. కనిష్టం అంటే ఒక ఆపరేషన్ 4-5 గంటలు పడుతుంది. సో అది రాత్రి అవ్వచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా ఆపరేషన్లు చేయాలి. సో ఇదంతా చాలా కష్టమైన కూడికున్నది. ఇదంతా ఎందుకు పాసిబిలిటీ అవుతుందంటే డెడికేటెడ్ టీం ఉన్నప్పుడు. డాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, నర్సెస్ కానీ వీళ్ళందరూ డెడికేటెడ్ టీం ఉన్నప్పుడు తప్పకుండా ఇది సాధ్యం అవుతుంది. 2000 వరకు ఆల్మోస్ట్ 1500 దాకా 3 సంవత్సరాలు 4 నెలల వ్యవధిలోనే 500 చేసాం. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ అనేది ముఖ్యం. చాలా వాళ్ళకు కిడ్నీ జబ్బులు ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. 1, 2 సో ఏ దాతలు అంటే ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ చనిపోయినా కానీ వాళ్ళు కానీ అవగాహన తెలుసుకొని ఇట్లా ఆర్గన్స్ డొనేట్ చేయాలని ఒక సందేశం, ఒక ఏమంటారు సమాచారం కానీ ఒక ప్రజల్లోకి వెళితే అందరికి తెలిస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఆర్గన్ డొనేషన్ పెంచడానికి ఈ కార్యక్రమాలన్నీ చేసేది మేము. బహుళ రక్తనాళాలు ఉన్న కిడ్నీల మార్పిడి, చిన్నపిల్లలకు కిడ్నీ మార్పిడి, వన్స్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిన రోగులకు రీడూ ట్రాన్స్ప్లాంట్ వంటి అత్యంత క్లిష్టమైన సర్జరీలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేయటం నిమ్స్ వైద్యుల ఘనత. యూరాలజీ బృందం కృషి అమోఘం.
2025లో రోబోటిక్ రెనాల్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది నిమ్స్. గత 3 ఏళ్లలో 500కు పైగా రోబోటిక్ సర్జరీలు చేయటం మరో విశేషం. ఇక లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటే బంధువుల నుంచి కిడ్నీ సేకరించి శస్త్రచికిత్స చేసిన రోగులకు మొదటి ఏడాదిలో కిడ్నీ పనితీరు 95% పైగా, 3 ఏళ్లలో 90%కి మించి, 5 ఏళ్లలో 85%గా ఉంటుంది. కడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మరణించిన వారి నుంచి కిడ్నీ సేకరించి ఆపరేషన్ చేసిన రోగులకు మొదటి ఏడాదిలో 90% పైగా, 3 ఏళ్లలో 85% పైగా, 5 ఏళ్లలో 80%కి పైగా సక్సెస్ రేట్ నమోదైంది. ఇలా ట్రాన్స్ప్లాంటేషన్స్ ద్వారా లబ్ధి పొందిన వారిలో అత్యధికులు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలే. మొత్తం 2000 మంది రోగుల్లో 1900 మందికి అంటే 95% మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు జరగడం విశేషం. తద్వారా బాధితులకు 120 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరింది. గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇప్పటి వరకు 8,182 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసింది. ఆ తర్వాత పంజాబ్లోని లూధియానా క్రిస్టియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 5,400 శస్త్రచికిత్సలు చేశారు. వాటి తర్వాత అత్యధిక శస్త్రచికిత్సలు చేసిన ఆసుపత్రిగా నిలబడింది మన నిమ్సే. నిమ్స్ యూరాలజీ విభాగం హెడ్ రాహుల్ రాజ్, నెఫ్రాలజీ విభాగం డాక్టర్లు, సిబ్బంది అద్భుత పనితీరుతోనే ఈ ఘనతను సాధించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ కు సంపూర్ణ సహకారం అందించిన గత బీఆర్ఎస్ సర్కార్ చొరవ అభినందనీయం. కాబట్టి ఈ ప్రస్థానం అంత సులభమైనటువంటిది కాదు. చాలా అనేక కష్ట నష్టాలకు తీర్చుకొని వచ్చినటువంటి ప్రస్థానం. ఇక్కడ 2000 దాటడం అనేది ఒక మైలురాయి దాటడమే గొప్ప అచీవ్మెంట్. కానీ ఒక సక్సెస్ కానీ ఏదో గొప్ప సాధించామనే భావన పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఒక గొప్ప మైలురాయి దాటాము, 2000 అనే ఒక నెంబరు దాటామనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. అయితే దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో కేవలం మన ఆసుపత్రి నెంబర్ 1గా ఉంది. మన తర్వాత ఉన్నటువంటి మద్రాస్ మెడికల్ కాలేజీలో 1750, ఆ తర్వాత ఇంకా కొన్ని ఆసుపత్రుల్లో 1000, 1500, 1200 చేసినవి ఉన్నాయి తప్ప 2000 దాటింది కేవలం దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో కేవలం మనం మాత్రమే ఉన్నాం. 2023 దాకా మనకి దాదాపుగా మనకి 1700 నుంచి 1700 దాకా జరిగాయి. ఈ మధ్యకాలంలో గత ఈ 2-3 ఏళ్లలో వేగంగా జరగడానికి ప్రధాన కారణం ఒకటి లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో పేషెంట్స్ పట్ల ఒక అవగాహన ఉండడము. అంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కానీ, అరే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చాలా బాగానే ఉంటుంది కదా, ప్రాబ్లం ఏమేం లేదు, మంచిగానే ఉంటున్నారు, చాలామంది బాగుంటున్నారు, కనపడుతున్నారు, మనకు చెబుతూ ఉన్నారు బాగున్నామని అనే ఒక భావనతో కొంచెం ముందుకు రావడం అనేది కుటుంబ సభ్యుల్లో ఒక రకమైనటువంటి ప్రోత్సాహం ఉండి, డబ్బు కూడా ఉండి ఒకటి. రెండవది ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకారం ఇస్తుంది అప్పటి నుంచి కూడా. గత 10 ఏళ్లలో ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వ సహకారం డబ్బు రూపంలో, ఆరోగ్యశ్రీ రూపంలో ఉంటుంది మనకి. నిజానికి 2007-8లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనం ట్రాన్స్ప్లాంటేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఎప్పుడు చేయడం జరుగుతోంది. సో ఆర్థిక సమస్య లేకపోవడం అనేది వాళ్ళకి రెండవ ఊతమిచ్చే అంశం. అనేక మంది నిమ్స్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని చెప్పి మన దగ్గర ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. జనరల్ గా డాక్టర్లకు హస్తవాసి ఉందంటారు, కానీ ఇక్కడ ఆసుపత్రిదే మంచి హస్తవాసి. నిమ్స్ లో సక్సెస్ రేటు ఎక్కువ. ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన రికార్డ్ నిమ్స్ వైద్యులది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలోనూ అదే టాలెంట్ చూపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అమెరికాకో, సింగపూర్కో పోవలసిన పని లేదు. విదేశీ విమానం ఎక్కే అవసరం లేకుండా హైదరాబాద్లోనే మన నిమ్స్లోనే అత్యాధునిక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన ఘనత గత బీఆర్ఎస్ సర్కార్దే. నాడు కేసీఆర్ తెచ్చిన వైద్య సంస్కరణలు పేదలకు వరంలా మారాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లక్షలు ఖర్చు పెట్టలేని పేదలకు అపర సంజీవని అయింది నిమ్స్ ఆసుపత్రి. ఆపరేషన్లు అయిన వారంతా కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అధునాతన పరికరాలను నిమ్స్ కు తెప్పించారు కేసీఆర్. ఆరోగ్యశ్రీ కింద పేదలకు సైతం క్లిష్టమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చేలా నాడు చర్యలు తీసుకున్నారు. నిమ్స్ కు వచ్చే పేషెంట్స్ లో 90% మంది పేదలే. వారికి ఉచితంగానే వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ సర్కార్ చర్యలు తీసుకుంది. నిమ్స్ లో పేదవారికి సైతం అధునాతన పరికరాలను ఉపయోగించి కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా కృషి చేసింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వినూత్న ఆలోచనలే నేడు పేదల ప్రాణాలు నిలబెడుతున్నాయి. వైద్య చరిత్రలో హైదరాబాద్ నిమ్స్ దవాఖానాది తిరుగులేని రికార్డ్. ఆ మధ్య కేవలం 6 నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసి ఔరా అనిపించారు నిమ్స్ డాక్టర్లు.
వాటిలో 4 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను రోబోల సాయంతో చేయటం మరో స్పెషాలిటీ. ఆ రోబోలను తెప్పించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. దేశంలోనే అత్యధిక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను చేసిన దవాఖానాగా నిమ్స్ నిలిచిందంటే అది కేసీఆర్ కృషే. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందనే నిర్వహించడం మరో విశేషం. ఇక ఆపరేషన్ల నిర్వహణల విషయంలోనూ వైద్యులు ఆల్మోస్ట్ కేర్ తీసుకుంటారు. బంధువుల నుంచి కిడ్నీ సేకరించి రోగికి ట్రాన్స్ప్లాంట్ చేయడంలో పెద్దగా సమస్య ఉండదు. కానీ మరణించిన వారి నుంచి సేకరించిన కిడ్నీ వస్తుందన్న సమాచారం అందగానే రోగిని గంటలోనే సిద్ధం చేసి పెట్టుకుంటారు. ఆపరేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రతి చిన్న విషయంపై శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ఉంటారు. అందుకే తమ దగ్గర ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేటు ఎక్కువ అంటున్నారు నిమ్స్ వైద్యులు. ప్రారంభమైన నాటి నుంచి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు కేంద్రంగా నిమ్స్ ప్రాచుర్యం పొందింది. 2015లో డాక్టర్ రంగారెడ్డి విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 10 ఏళ్లలో డాక్టర్ రామ్రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలో 1000కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఏటా 100కి పైగా ట్రాన్స్ప్లాంట్లు చేస్తూ వస్తున్నారు. తమ బృందం ట్రాన్స్ప్లాంట్లను నిర్వహించిందంటున్నారు డాక్టర్ రాహుల్ దేవరాజ్. ఏడాదికి 12,000కు పైగా ప్రొసీజర్లు నిర్వహించామని, 24 నెలల్లోనే 350కి పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేశామని చెబుతున్నారాయన. సాధారణంగా ఈ కిడ్నీ జబ్బులు ఎలా వస్తుంటాయంటే షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, తరచుగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు కానీ, లేదంటే వంశపారంపర్యంగా జెనెటిక్ కాజెస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఎక్కువగా కిడ్నీ జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. యూజువల్గా మనము కిడ్నీ స్టేజింగ్ చేస్తామండి. అంటే 5 స్టేజెస్ ఉంటుంది క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే. అందులో లాస్ట్ స్టేజ్ CKD 5 స్టేజ్ 5 అనే వాళ్ళు మాత్రమే ఎక్కువగా మనము వాళ్ళని ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేదంటే డయాలసిస్ కానీ వాళ్ళ ఆప్షన్ ఇవ్వబడుతుంది. సో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి ఇష్టమా ఉంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్కి తీసుకెళ్ళొచ్చు. డయాలసిస్లో కానీ లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్లో కానీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్లనే మనకు ఆ పేషెంట్స్ అందరికీ 2000 ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాము. ఇక అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు జీవన్ దాన్ స్కీమ్ ద్వారా పారదర్శకంగా అవయవాల కేటాయింపు జరుగుతోంది. బ్రెయిన్ డెడ్ డోనర్ల ఆర్గాన్స్ తో పలువురు రోగులకు కొత్త జీవితం లభిస్తోంది. డయాలసిస్ పై ఆధారపడుతున్న పేద రోగులకు నిమ్స్ ఆశాకిరణంగా మారింది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ట్రాన్స్ప్లాంట్ సేవలు అందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, నిపుణులైన వైద్య బృందాలతో నిమ్స్ లో ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సేవలు కూడా అందుబాటులోకి రావడం విశేషం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కూడా నిమ్స్ కు వస్తున్నారు కిడ్నీ పేషెంట్లు. గ్రీన్ ఛానల్ ద్వారా వేగంగా అవయవాలను తరలించి విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు నిమ్స్ వైద్యులు. అంతేకాదు అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒక అవయవ దానం ఇంకొకరికి ప్రాణదానం అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేకుండా నిపుణులతో అవేర్నెస్ కల్పిస్తున్నారు. చట్టబద్ధంగా ప్రభుత్వ పర్యవేక్షణలోనూ మొత్తం ప్రక్రియ జరుగుతోంది. అక్రమ అవయవ వ్యాపారాలకు తావు లేకుండా కఠిన నిఘా కొనసాగుతోంది. తెలంగాణలో జీవన్ దాన్ స్కీమ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నిమ్స్ ఇప్పుడు ఒక నమ్మకమైన వైద్య కేంద్రంగా మారింది. ప్రభుత్వ వైద్య రంగంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. మొత్తంగా నిమ్స్ ఆసుపత్రి ఇప్పుడు పేదోడి సంజీవని, కిడ్నీ రోగులకు ప్రాణం పోసే దైవం. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పాట లిరిక్స్ మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. పోతే సర్కార్ దవాఖానాకే పోవాలి అన్నంతగా మార్పు తెచ్చింది. వైద్యం కోసం జనం గుండె నిండా ధైర్యంతో ప్రభుత్వ ఆసుపత్రి గడప తొక్కే నమ్మకాన్ని పాదుగొలిపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. నిమ్స్ ఒక్కటే కాదు, తెలంగాణలోని అన్ని ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయించారు కేసీఆర్. పేదలకు మల్టీ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు హైదరాబాద్ నలుదిక్కులా టిమ్స్ ఆసుపత్రులకు అంకురార్పణ చేసింది కూడా కేసీఆరే. అందులో సనత్ నగర్ నిమ్స్ మొన్ననే అందుబాటులోకి వచ్చింది. టిమ్స్ ఆసుపత్రులు కూడా వైద్య రంగంలో సరికొత్త చరిత్రలు లిఖించబోతున్నాయి. అందులో అనుమానమే లేదు.